హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ విజయ. ఈరోజు తక్కువ టైంలో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే వెజిటబుల్ రైస్ గురించి చెప్తాను. ఈ వెజిటబుల్ రైస్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో తక్కువ అన్నం మరియు మోర్ వెజిటబుల్స్ ఉండటం వల్ల మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా ఉండేలా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీనికోసం మనం వెజిటబుల్స్ అన్నిటినీ ముందుగానే వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక మిక్సీ జార్‌లో తీసుకొని సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఒక ప్రెషర్ కుక్కర్‌ని హీట్ చేసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి అండ్ 2 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 4 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు అండ్ లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేయాలి. అవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని దానిలో మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ ఎయ్యాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల వెజిటబుల్స్ అన్నీ త్వరగా కుక్ అవుతాయి. గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వెజిటబుల్స్ అన్నిట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. మనం దీనిలో ఎక్కువ మసాలా కూడా యూజ్ చేయట్లేదండి. సో, వీక్లీ 2 టైమ్స్ అలా మనం తినొచ్చు. ఏదైనా కర్రీ మిక్స్ చేసుకొని ఆ రైతాతో. నేను ముందే ఒక గ్లాస్ రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్నా. వాటన్నిటిని దానిలో వేసి కొంచెం లెమన్ వేశాను. అదంతా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఆ గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. దానికి ఒక గ్లాస్ బియ్యంకి 2 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం వెజిటబుల్ రైస్‌లోకి రైతాని ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక 2 కరివేపాకు రెబ్బలు అండ్ కొత్తిమీర, ఒక ఫుల్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని ఒక బౌల్‌లో తీసుకుంటున్నా. ఈ రైతా కోసం మనం కొంచెం క్యారెట్‌ని కూడా పీల్ తీసి తురుముకోవాలి. ఇప్పుడు దానిలో యాడ్ చేసి పెరుగు మిక్స్ చేయాలి. అదంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో సరిపడా ఉప్పు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి.
అంతే అండి. వెజిటబుల్స్ రైస్ కావాల్సిన రైతా కూడా రెడీ అయిపోయింది. మనం దీనిలో ఇంకా కావాలంటే ప్రొమోగ్రనేట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం. ఇప్పుడు ఇది 2 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కావాలంటే ఏదైనా కర్రీతో కూడా తినొచ్చండి. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉన్న రహితాతో మనం ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి.